హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత వచ్చాను. సో మేము అనుకోకుండా సప్తమాత్రేయ టెంపుల్కి వెళ్ళామండి. ఇది వచ్చేసి కోలార్ హైవే రోడ్లో ఉంటుంది. బెంగళూరులో ఉండి టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. యాక్చువల్గా మేము ఒకసుకోటే అని బెంగళూరులో ఏరియాలో ఉండేటప్పుడు మా అమ్మ అత్తయ్య గారు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళారు. సో తర్వాత చాలా రోజులు నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా కొంచెం కుదరలేదు. ఎప్పుడో పాతకాలం నాటి టెంపుల్ అంటే చిన్న గుడి. తర్వాత ఇంక ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వేసుకొని గుడిని వచ్చేసి పెద్దగా కట్టారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫోటోలు, ఇదే పెద్దగా కట్టిన గుడి. ఇది గుడి చుట్టూ అండి. గుడి చుట్టూ వచ్చేసి సప్తమాత్రేయ టెంపుల్ అంటే 7 అమ్మవార్లు అండి. అక్క చెల్లెలు అందరూ గ్రామ దేవతలు వీళ్ళంతా. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ ఊర్లో వెలిసారని చెప్పేసి అని అంటారు. సో చిన్న గుడిని తర్వాత ఊర్లో వాళ్ళందరూ చన్నాలు వేసుకొని ఇంకా రకంగా కొంచెం మన్నులు వసూలు చేసి గుడిని అనేది పెద్దగా కట్టారండి. సో గుడి చుట్టూ కూడా చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టారు. సో గుడి ముందు కూడా చాలా బాగుంటుందండి. పెద్ద పెద్దవి చాలా పెద్దగా వచ్చేసి గజ ఏనుగుల్నిగా రెడీ చేసి పెట్టారు. లైక్ వాటిని అట్లా కట్టారు. చాలా బాగుంటుంది గుడి ఎంట్రన్స్ కూడా. సో చూసారు కదా, ఇది వచ్చేసి గుడి చుట్టూ అండి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా డిస్టర్బెన్స్ లేకుండా పచ్చని పొలాల మధ్యలో కట్టారు. చాలా బాగుంది. ఇది సప్తమాత్రేయ టెంపుల్ పాతదండి. కొత్తగా వచ్చేసి గుడి వచ్చేసి ఈ రకంగా పెద్దగా కన్స్ట్రక్షన్ చేసి లోపల ఇట్లా కట్టారండి. సో తర్వాత బయటికి వచ్చేసి మేము వచ్చేసి ఈ రకంగా చుట్టూ కొంచెం బాగుందని చెప్పేసి ఈ రకంగా ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాం. నేను వారు పిల్లలతో కలిసి వచ్చేసి మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే కనుక కోలార్లో ఉన్న ఈ సప్తమాత్రేయ టెంపుల్ విజిట్ చేయండి. బాయ్ బాయ్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.